Drop it. Hi Andy, welcome to our channel Siri Ganesh Enterprises. నా పేరు మహాలక్ష్మి అండ్ మన దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే హౌ టు డెవలప్ బిజినెస్. మనకున్న బిజినెస్ మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి మనం ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకున్నా కూడా అది తక్కువనే ఇప్పుడున్న ఖర్చులకి. సో కాబట్టి ఉన్న బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, లేదా కొత్త బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి. కొత్త బిజినెస్ అంటే అందరికీ అనుభవం ఉంటుంది లేకుంటుంది. సో ఉన్న బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. సో ఉన్న బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం, న్యాచురల్గా మనం చేసేది ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ చేస్తాం యాక్చువల్లీ. సో అది మీరే కాదు, ప్రతి ఒక్కరు అందరము చేస్తామన్నమాట. అది ఏంటంటే ఒక బిజినెస్ మనం చేస్తున్నప్పుడు అంటే బిజినెస్ బాగున్నప్పుడు ఏమవుతుంది అంటే మన బిజినెస్ 10 మందికి చెప్పి మనం పని చేయించుకోవడం వల్ల ఏమవుతుంది, బిజినెస్ సీక్రెట్ బయటపడిపోయి మన బిజినెస్ డౌన్ అవుతుంది, వాళ్ళు చేసుకుంటారన్న కాన్సెప్ట్ తోటి మనము మన బిజినెస్ని షేర్ చేసి డెవలప్ చేసుకోవడానికి ఇష్టపడం. ఇది న్యాచురల్ ఫ్యాక్ట్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే 100 బెటర్ దెన్ 90. సో అంటే మనం ఒక్కరం 100 రీచ్ అవుతాం. మనం ఒక్కరం చేస్తే 100% పర్ఫెక్ట్గా చేస్తాం వర్క్. సో అదే మనతోటి ఒక 5 మెంబర్స్ వాళ్ళు 90% చేసినా కూడా మనకు చాలా బెటర్ ఉంటుంది. ఏంటంటే మనం కంప్లీట్గా వదిలేయకుండా మనం దగ్గరుండి చూస్తూ టీమ్ని బిల్డ్ చేసుకోవాలి. ఎనీ బిజినెస్కి కూడా కంపల్సరీ టీమ్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది తెలియక చాలామంది ఒంటరిగా పరిగెత్తుతూనే ఉంటారు రాత్రి పవలు. సో మనకు ఎఫెక్ట్ అయిన తర్వాత మనం ఏమీ చేయలేం. సో మనం ఉన్నప్పుడే టీమ్ బిల్డ్ చేసి అండ్ మనం లేకున్నా కూడా బిజినెస్ అనేది రన్ అయ్యేలా చూడాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన మీద డిపెండ్ అయ్యి బిజినెస్ ఉండొద్దు. మనం ఉన్నా లేకున్నా బిజినెస్ రన్ అయ్యేలాగా ఆటో పైలట్ మోడ్లో మనం బిజినెస్ తీసుకెళ్ళాలి. సో ఇలా తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయ్యి ఎవరైతే ఉంటారో మనం ఉన్నా లేకున్నా రన్ అయ్యే సిస్టమ్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి టీమ్ని మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఇవి చేసుకోవాలంటే ఏం చేయాలి ఏంటంటే చాలా డౌట్స్ ఉంటాయి. అంత ఈజీ కాదు టీమ్ బిల్డ్ చేసుకోవడం అంటే కూడా, బట్ చేస్తేనేమో చాలా ఈజీనే. సో ఇలా ఎవరికైనా చేసుకోవాలి టీమ్ బిల్డింగ్, మేము బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేయండి. ఏదైనా పర్సనల్గా కూడా నేను మీకు డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను. సో దాని త్రూ నుంచి మీరు చేసుకోవచ్చండి బిజినెస్ డెవలప్మెంట్ ఎలా అనేది. సో అన్నీ అయితే వీడియోలో చెప్పలేము కదా, చాలా లెంతీ అయిపోతుంటుంది. సో నేను మెయిన్ టాపిక్స్ ఒకటే చెప్తున్నా అనమాట. సో బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సో బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సో మన స్ట్రాటజీ ఏంటి, మన థ్రెడ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి. సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట బిజినెస్లో. ఇవన్నీ చూసుకొని మనం ఒక ప్లాన్ ప్రకారం అనేది బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి రీజన్స్ ఉంటాయి. సో అవి మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉండి మీరు రియల్గా డెవలప్ చేసుకోవాలి, నాకు చేసుకోవాలని ఉంది అని ఎవరైనా అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. సో మీ బిజినెస్ ఏంటి, దాన్ని బట్టి మీరు ఎలా డెవలప్ అవ్వచ్చు ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఉన్న బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, న్యూ బిజినెస్ ఎలా ఆలోచించాలి, సో ఈ రెండింటి గురించి కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.